నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు చాలామంది ఒబేసిటీకి లేదంటే ఎముకల గ్రోత్‌కి లేదంటే ఎముకల ఆరోగ్యానికి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. ఆ విశేషాలేంటో ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దాం. తప్పనిసరిగా. ఒబిసిటీ వల్ల శరీరంలో అన్ని అవయవాల మీద దాని హ్మ్. యొక్క ప్రభావం చెడుగా ఉంటుందమ్మా. హ్మ్. కొన్ని వెంటనే కనిపిస్తాయి, కొన్ని దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. కానీ ఎముకల యొక్క ఆరోగ్యం అనేది ఏదో ఒబిసిటీ వచ్చిన సంవత్సరం 2 ఏళ్లలో కనపడేది కాదు. హ్మ్. 5, 6 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచే కొద్దీ ఎముకల మీద చాలా చెడ్డ ప్రభావం ఒబిసిటీ కలిగిస్తుంది. అందుకని అప్పుడు డాక్టర్స్ అంటారు, మీరు బరువు తగ్గితే తప్ప ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఎముకల నొప్పులు కానీ ఇవన్నీ తగ్గవు, కంపల్సరీ మీరు సర్జరీ చేయించుకోవాలన్నా సరే ఎముకలకి మీరు వెయిట్ తగ్గిరండి అంటారు. కానీ చాలా చాలా లింక్ ఉందమ్మా మీరు అన్నట్టు. ఓకే. తప్పనిసరిగా చెప్దాం. మరి ఒబేసిటీ సమస్యతో ఎక్కువ బాధపడే వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి ఎముకల సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయంటారు? మరి మనం ఉండాల్సిన ఎత్తుకు తగ్గట్టు బరువు అనేది ఒక నిర్ణయం అయ్యుందిగా. అంత వెయిట్‌ని మోయటానికి ఎముకలు డిజైన్ చేయబడతాయి. హ్మ్. జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉంటాయి. ఉండవలసిన దానికంటే ఒక 20 కేజీలు పెరిగాం. సపోజ్ ఇప్పుడు 20 కేజీలు బరువు కొన్ని సంవత్సరాలు మోస్తున్నాం. మరి ఎక్కడ పడుతుంది ఈ బరువు అంతా వెళ్ళి? ఇప్పుడు రోజుకి ఈ మధ్య అందరూ కూడా ఎన్ని అడుగులు వేస్తున్నామో వాచ్‌ల్లో చూసుకుంటున్నారు కదా. హ్మ్. 10,000 అడుగుల నుంచి 20,000 అడుగులు కనీసం రోజు వెయ్యాలి. తిరుగుతూ నడుస్తూ ఉంటారు. 20,000 సార్లు 20 కేజీల బరువు మోకాళ్ళ మీద పడుతుంది, మడం మీద పడుతుంది, తొంటి జాయింట్ మీద పడుతుంది. ఇంత శరీరం యొక్క బరువును మూవ్ చేయాలంటే వీటికి సహకరించే అవయవాలన్నీ ఎంత స్ట్రెయిన్ అవుతూ పనిచేస్తుంటే ముందుకెళ్తుంది. అవును. అందుకని స్కూటర్ ఇద్దరు ఎక్కటానికి డిజైన్ చేశారు. పిల్లలు పుట్టారని నలుగురు ఎక్కుతాం. చిన్న పిల్లలప్పుడు పర్వాలా, వీళ్ళకి 10, 15 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చా కూడా నలుగురు ఎక్కెళ్తారు. హ్మ్. అప్పుడు చూడండి స్కూటర్ పరిస్థితి ఎట్లా ఉంటుందో. సేమ్ అంతే. ఒకరోజు 2 రోజులకి ఏం కాదు అక్కడ, కానీ రెగ్యులర్గా అలా వాడితే అవును. స్కూటర్ లైఫ్ తగ్గిపోతుంది. సో, బరువు ఎక్కువ అవుతున్నందుకు బోన్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటారు. షేప్ కూడా మారిపోతుందమ్మా. ఇప్పుడు 25 కేజీలు 30 కేజీలు 40 కేజీలు ఎక్కువ ఉన్నాం అనుకోండి సుమారుగా, ఈ బరువు అంతా వెళ్ళి పాదం మీద మడం మీద పడుతుంది. పాదం షేపు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది కర్వ్ షేప్ ఉండాలి. హెల్దీ షేప్ అంటే ఇది. అదే మీరు బరువు 30-40 కేజీలు పెరిగి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఈ ఫ్లాట్ అయిపోతుంది. ప్రెషర్ పడి పడి కాలు మొత్తం ఫ్లాట్ గా నేల మొత్తానికి ఆనకపోతుంది. బోన్ షేపులు కూడా మారిపోతాయి చివరికి. హ్మ్. మోసి మోసి కాళ్ళ నొప్పులు, మడాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏంటి ఇవన్నీ రావటం ఒకదానికొకటి యాడ్ అవుతాయి. అంటే వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియవు. హ్మ్. కొంచెం వయసు పెరిగే కొద్దీ అక్కడి నుంచి చాలా చాలా ప్రాబ్లమ్స్ బోన్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే డాక్టర్ గారు, అయ్యా. మరి సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎముకలు గుల్లబారిపోవడం అనేది చాలా ప్రధానంగా ఎక్కువగా చూస్తున్నాం సమస్య అనేది. అవును. ఒళ్ళున్నా లేకపోయినా కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంటుంది కదా. మరి ఈ గుల్లబారిపోవడానికి ఒబేసిటీకి కూడా ఏమైనా సంబంధం ఉందంటారా? సహజంగానమ్మా, స్త్రీలకి మెనోపాస్ ఏజ్ వచ్చినప్పుడు ఎముకలు గుల్లబారిపోతాయి అనేది హ్మ్. సహజంగా అందరం వింటున్న విషయమే. ఎందుకు గుల్లబారుతున్నాయి? స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ ఆ ఏజ్ వచ్చేసరికి కొంత తగ్గిపోతున్నది. ఓకే. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కి కాల్షియం అబ్జార్ప్షన్ కి హ్మ్. బోన్ స్ట్రెంగ్త్ కి సంబంధం డైరెక్ట్ గా ఉంది. ఓకే. ఇప్పుడు స్త్రీలు సన్నగా ఉంటే ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండవు, హ్మ్. హార్మోన్ డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉండవు. మరి 45 ఏళ్ళు వస్తున్నాయి, మెనోపాజ్ ఏజ్ వచ్చింది, వీళ్ళకి 20-25 కేజీలు ఎక్కువ ఉన్నారు. సహజంగా సన్నగా ఉన్న వారికంటే లావు ఎక్కువ ఉన్న వారికి హార్మోన్స్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈస్ట్రోజన్ కూడా ఫ్లక్చుయేషన్స్ బాగా జరుగుతాయి. ఓకే. అందుకని మామూలుగా జరిగే ఈస్ట్రోజన్ తగ్గటం అనే దాని మీద ఒబిసిటీ వచ్చిన వారికి ఇంకెక్కువ ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. మరి అంత శరీరానికి ఈస్ట్రోజన్ మెయింటైన్ చేయాలి కదా. అవును. అందుకని ఇంకా గొల్లబారటం అనేది ఈస్ట్రోజన్ ఎఫెక్ట్తో ఉంటుంది. కొంతమంది మగవారికి కూడా టెస్టోస్టిరోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, మేల్ హార్మోన్. ఇది కూడా ఎముకలు గుల్లబారటం మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. హ్మ్. ఈ హార్మోన్స్ అనేవి టోటల్ బాడీ కదా, ఒక ఆర్గానిక్ అని కాదు కదా. అవును. అందుకని లింక్ అట్లా ఉంటుంది అనమాట. అందుకని దీని ప్రభావం ఉంటుంది. మరి దీంతో పాటు చాలా మందికి ఈ ఒబిసిటీ వల్ల అసలు మెయిన్ గా చాలా మందికి వచ్చే ఈ ఎముకల ఇబ్బంది ఏమిటంటే, ఎవరన్నా లావ్ అయ్యారు ఒక 20-25 కేజీలు అంటే ఏం తిని లావ్ అయ్యారు? ఆ తినే ఫుడ్ ను బట్టి కూడా ఎముకలు గొల్లబారటం ఆధారపడి ఉంటుంది. బాగా ఒబిసిటీ వచ్చిన వారిని ఎవరిని తీసుకున్నా వాళ్ళ బరువు పెరగటానికి కారణం తీసుకుంటే హైలీ ఫ్యాట్ ఫుడ్, హ్మ్. హైలీ అసిడిక్ ఫుడ్, అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ అవును. ఎక్కువ తింటారు కదా. హ్మ్. హైలీ కార్బ్స్ ఫుడ్, లేకపోతే హైలీ సాల్ట్ ఫుడ్. హ్మ్. అంటే బీపీ గుండె జబ్బులు వచ్చినప్పుడు సాల్ట్ తగ్గిస్తారు, కానీ ఒబిసిటీ ఉన్న వాళ్ళు సాల్ట్ ఎవరు తగ్గించరు కదా. ఇలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సహజంగా. హ్మ్. అందుకని ఇలాంటి ఆహారాలు వెళ్ళేసరికి ఎముకలు గుల్లబారటం అనేది సహజంగా ఉంటుంది. ఓకే. 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ సాల్ట్ ఫుడ్ తిన్నాం అనుకోండి,
సాల్ట్ వల్ల ఎముకల్లో ఉన్న కాల్షియం బయటకు ఎక్కువ వచ్చేస్తుంది. ఉమ్, ఇది ఒక రీజన్ ఉంటుంది, ఎందుకంటే ఎముకలు గొల్లబారిపోతాయి. రెండవ రీజన్ ఏముంటుందంటే హైలీ అసిడిక్ ఫుడ్స్, అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్. వీటి తయారీలో ఉపయోగించే అసిడిక్ పదార్థాలు, కెమికల్ పదార్థాలన్నీ మన బ్లడ్లోకి వెళ్ళి ఎసిడిక్ నేచర్ని, ఆమ్లత్వాన్ని పెంచేస్తాయి. ఆమ్లత్వం ఎప్పుడైతే పెరిగిందో మన శరీరం దీని నుంచి రక్షించుకోవడానికి క్షారత్వాన్ని పెంచుకుని ఆమ్లత్వాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు పాలు చిక్కగా అయినాయి, కొంచెం నీళ్లు పోస్తే పలచగా అవుతాయి. ఉమ్, అలాగే బ్లడ్లో ఆమ్లత్వం పెరిగింది, ఆమ్లత్వాన్ని తగ్గించడానికి నొప్పులకు నీళ్లు వలె క్షారత్వం కావాలి. ఉమ్, అందుకని ఎముకల్లో ఉండే కాల్షియం క్షారగుణం కలిగి ఉంటుంది. ఆ కాల్షియం అంతా బోన్స్ నుంచి ఎక్కువ బ్లడ్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎముకలు గుల్లబారిపోవడం అనేది ఒబిసిటీ వారిలో మామూలు వారి కంటే కనిపిస్తుంది. ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువ ఇండైరెక్ట్గా తింటూ ఉండటం వల్ల జరిగే నష్టం అన్నమాట. ఇంకొక నష్టం కూడా ఉంది. అసలు ఒబిసిటీ వచ్చిన వారిలో మరి కొవ్వు 20 ఏళ్ళు 10 ఏళ్ళు నిలవ ఉండే కొద్దీ ఆ కొవ్వు కణాల్లో నిలవన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది అనమాట. ఉమ్, ఆ ఇన్ఫ్లమేషన్ నిదానంగా బోన్స్ కూడా, బోన్ మ్యారో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని అట్లా కూడా బోన్ స్ట్రక్చర్ కానీ బోన్ హెల్త్ కానీ డ్యామేజ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల. ఉమ్, పైగా ఒబిసిటీ వచ్చిన వారందరిలో ఏమవుతుంది, ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది, మజిల్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఉమ్, మజిల్ ఉండాల్సిన ఏరియాలో కూడా ఫ్యాట్ ఆక్రమించేసేస్తూ ఉంటుంది. అవును. అందుకని మజిల్ అనేది ఉంటే బోన్కి రక్షణ, ఫ్యాట్ అనేది రక్షణ కాదు, ఉమ్, దానికి ఇంకా భారం అవుతున్నారు తప్ప. అందుకని ఇట్లాంటి ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది బరువు బాగా పెరుగుతున్నామని ఇక డైటింగ్లు చేయడం స్టార్ట్ చేస్తారు. ఉమ్, డైటింగ్లు చేసినప్పుడు ఏమవుతుంది, అసలు తినాల్సిన ఆహారం కూడా సరిగా తినరు. అవును. అప్పుడు కాల్షియం అందకపోవటం, మరి విటమిన్ డి లోపం అనేది సహజంగా 190 మందికి పైగా ఉంది, ఉమ్, ఇంకా ఎక్కువ ఇంకా వస్తాయి. ఎక్కువ వస్తుంది. ఉమ్, ఇక జీవితంలో ఎన్నాళ్ళు తిన్నాం, ఇక్కడి నుంచి తగ్గాల్సిందేనని ఇష్టం వచ్చినట్టు డైట్లు ఫాలో అవుతుంటారు. అంటే పద్ధతి ప్రకారం హెల్దీ డైట్ తిని తగ్గరు, ఉమ్, పద్ధతి లేకుండా తినేస్తారు. అందుకని వీళ్ళకి కాల్షియం అందటం, విటమిన్ డి లోపం అనేది వచ్చేసి ఎముకలు గుల్లబారిపోవటం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. మరి ఒబిసిటీ వల్ల థైరాయిడ్ హార్మోన్స్, పారాథైరాయిడ్ హార్మోన్స్లో కూడా చేంజెస్ వస్తాయి. దీనివల్ల బోన్ గ్రోత్లోను ఇట్లాంటి చేంజెస్ రావటం కూడా జరుగుతుంది. దానివల్ల కూడా ఎముకలు గుల్లబారటం, ఎముకలు బలహీనం అవటం అనేది ఉంటుంది అనమాట. ఉమ్, అంటే మెయిన్గానండి, ఇప్పుడు ఇంత శరీరం ఉంది కదా, దీన్నంతా ఎముకల గూడు పైన పడుతుంది భారం అంతా. ఇంత భారాన్ని మనం రోజు మోసేసరికి బోన్ పెయిన్ ఎక్కువ రావటం కానీ, ఉమ్, జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటం, కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఉమ్, అంటే మరి ఇంత లావు మీద ఎక్కువ రాపిడి అవుతుంది కదా, అవును. అందుకని కార్టిలేజ్ కూడా ముక్కలు ముక్కలు అవటం, క్రాక్స్ రావటం, దానివల్ల పెయిన్ ఎక్కువ రావటం, అన్నిట్లో ప్రభావం కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకే. కాబట్టి ఒబిసిటీ అనేది ఒక తల్లి లాంటి జబ్బు అనమాట. తల్లి వెళితే, కోడి వెళితే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్టు అన్ని జబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఉమ్, అందుకని ఫస్ట్ ఈ రోజుల్లో ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య ఒబిసిటీ. అందుకని ఒబిసిటీని కంట్రోల్ చేయకపోతే ఇతర రోగాలు ఏవి కూడా కంట్రోల్ చేయడానికి సాధ్యం కాదు. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేస్తారు, ముందు మీరు లావు తగ్గండి, లేకపోతే మేమేం చేయలేం, ఓకే. అందరు దాని మీదే ఎలిపెట్టి చూపిస్తారు. అయితే డాక్టర్ గారు, మరి బోన్ గ్రోత్ అన్నది మనం ఎంత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అంత బాగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా, మరి ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం కూడా ఒక కారణం అంటారా? సహజంగా బోన్ సెల్స్ కూడా రక్త ప్రసరణ, పోషకాలు ఇవన్నీ వెళ్ళాలి కదా. ఉమ్, వ్యాయామాలు చేసేటప్పుడు ఇంకా బాగా వెళతాయి. మరి ఒబిసిటీ వచ్చేవారు వ్యాయామం చేయకపోవటం కూడా ఒక కారణమే కదా. ఉమ్. అందుకని ఇట్లాంటి ప్రభావం కూడా దాని మీద ఉంటుందమ్మా. డాక్టర్ గారు, అయ్యా, మరి ఒబేసిటీ సమస్య వచ్చిన తర్వాత తగ్గడం అనేది అంత సులువైన టాస్క్ కాదు, చాలా ఎక్కువ రోజులు పడుతుంది, కొంతమందికి నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది, ఎన్ని కేజీలు ఎక్కువ ఉన్నారో దాన్ని బట్టి. మరి ఒబేసిటీ తగ్గే వరకు కూడా వీళ్ళందరూ బోన్ గ్రోత్ కోసం, లేదంటే బోన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందంటారు? నొప్పులేమీ లేకపోతే వీళ్ళు వాకింగ్, వ్యాయామాలు, ఎక్సర్సైజులు అన్నీ చేసుకోవచ్చు. జాయింట్ పెయిన్స్ అట్టటి లేకపోతే. నొప్పులు ఉంటే పొడుకుని చేసేవి చేయాలి, స్విమ్మింగ్ లాంటివి చేసుకోవాలి ఫస్ట్ వెయిట్ తగ్గడానికి. దీనితో పాటు ఎముక ఆరోగ్యం కోసము ఫస్ట్ విటమిన్ డి టెస్ట్ చేసుకోవాలి. అది లోపం లేకుండా ఉంటేనే కాల్షియం ఒంటికి పడుతుంది. విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాల్షియం ఆహారం ద్వారా అందించిన దొడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కాల్షియం ఒంటికి పట్టాలి, ఎముక పట్టాలి అంటే విటమిన్ డి టెస్ట్ చేసుకోండి. లోపం ఉంటే ట్యాబ్లెట్ అన్న వాడండి, లేదా ఎండలో కూర్చుంటే అవకాశం ఉందంటే 10 గంటల నుంచి 2 లోపు ఎండ ఎప్పుడు తగిలినా విటమిన్ డి న్యాచురల్గా తయారవుతుంది. నెక్స్ట్ కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవటానికి మెయిన్గా తోటకూర, పొనగంటి కూర,
మెంతికూర ఇట్లాంటివన్నీ కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. రోజు ఒక ఆకుకూర తింటాం. భోజనానంతరం ఒక నువ్వులుండ గనక తీసుకుంటే కాల్షియం ఫుల్గా వచ్చేస్తుంది. ఇక ఏ మందులు అక్కర్లేదు. దీనితో పాటు ఇక ఉన్న ఎముకలు గుల్లబారకుండా హెల్దీగా అవ్వాలి, గుల్లబారిన ప్లేస్లో కూడా మళ్ళీ కాల్షియం చేరి ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే యాసిడిక్ ఫుడ్స్ లాంటి వాటిని మానేయాలి. అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలా బయట తయారు చేసే కృత్రిమైన యాసిడిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఎంత మానేస్తే ఎముకలు అంతా గట్టిగా అవుతాయి. అందుకని ఈ రోజుల్లో కొంచెం ఇట్లా తగిలినా జారిపడినా ఊరికే విరిగిపోతున్నాయి. అందుకని అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ఇలాంటి మానేసేసి మనం చెప్పినట్టు ఈ ఆహారాలు అందిస్తే ఎముకలు మళ్ళా బలంగా తయారవుతాయి. అమ్మా, విన్నారు కదండి, ఒబేసిటీ సమస్య అన్నది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందినే బాధిస్తుంది. మరి ఈ సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు ఇతర సమస్యలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఒబేసిటీ సమస్య రాకుండా నివారించుకోవడమే వీటన్నిటికీ పెద్ద మార్గం. మరి ఒబేసిటీ సమస్య వచ్చినా కూడా బోన్ ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే కనుక మన కార్యక్రమంలో డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు. కాబట్టి మన కార్యక్రమంలో చెప్పిన అవగాహన అంతటినీ కూడా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి.